ఆప్కి అదాలత్లో సోనూ నిగమ్ గారి మీదున్న తర్వాత ఆరోపణ ఇదే. ఈయన అందర్నీ ఎగతాళి చేస్తూ ఉంటారు. మీరు ఎప్పుడు స్టేజ్ మీదకి వచ్చినా అది ఏ షో అయినా కానివ్వండి, ముందు ఉదిత్ నారాయణ్ గారిని ఎగతాళి చేస్తారు, కుమార్ సాను గారిని ఎగతాళి చేస్తారు, ఎవరిని వదిలిపెట్టరు. ఈ ఆన్సర్ చెప్పడానికి ముందు నేను మిమ్మల్ని ఓ క్వశ్చన్ అడుగుతాను. మీలో ఎవరికైనా జానీ లీవర్ గారు దిలీప్ కుమార్ గారిని ఎగతాళి చేస్తారనిపిస్తోందా? లేదంటే వారు జానీ వాకర్ని ఎగతాళి చేస్తారా? లేదంటే వారు మనోజ్ కుమార్ గారిని ఎగతాళి చేస్తారా? నా దృష్టిలో ఇంపర్సినేషన్, మిమిక్రీ ఒక కళ. అలాగే మీలో ఏదో ఒకటి ఉంటుంది. అప్పుడే మనం వారిని ఇమిటేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అందర్నీ ఇమిటేట్ చేయడం అనేది పాసిబుల్ కాదు. కొంతమంది ఒకలా ఉంటే కొంతమంది ఎంతో డిఫరెంట్గా ఉంటారు. వాళ్ళ స్టైల్ని పట్టుకోవడం ఈజీగా ఉంటుంది. మీరు ఉదిత్ గారి గురించి చెప్పారు. ఉదిత్ గారు, సాను వాళ్ళ ఎదురుగానే నేను వాళ్ళని ఇమిటేట్ చేస్తూ ఉంటాను. వాళ్ళు కూడా ఎంతో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి బాగా తెలుసు నాలో ఎటువంటి చెడు ఇంటెన్షన్ లేదు. మీ దగ్గర వేరే ఆప్షన్ ఇంకేముంది? లేదు, అటువంటిదేం లేదు. నాకు కూడా గుర్తుంది, అప్పుడు తిట్టలేదు. దేశవ్యాప్తంగా 500, 1000 రూపాయల నోట్లు బ్యాన్ చేశారు. అవును. కానీ మీరు పాడుతూ ఈ మాట చెప్పారు, ఎవరెవరి నోటు, ఎవరెవరికి ఎంత నష్టం జరిగింది, ఎవరు 2000 నోటు వెతుకుతున్నారు. దీన్ని కూడా తవ్వి తీసేశారా? అది వైరల్ అయ్యింది. ప్రజలు కూడా చూస్తే బాగుంటుంది. డిమానిటైజేషన్ టైంలో ఆయన నాతో ఏం చెప్పారంటే, ओ सोनू निगम वा मुझको क्या डर है रे, एटीएम के ऊपर मेरा तो घर है रे, तू आजा रे. నేను ఇలా పాట పాడాను. తర్వాత కుమార్ సాను, हो आहा సార్ మీరు నా చేత ఏం చేస్తున్నారు? నేనేం చేస్తున్నాను? ओ किसी पे 2000 है के नहीं, बताओ मेरे यार है के नहीं, जिसने दिखाया मुझको, हाथों से छुआया मुझको, उसको खिलाऊंगा मैं मिष्टी दोही. కానీ అందులో అందరికన్నా బాగున్నది కైలాష్ ఖేర్ గారు. ఆయన చిల్లర వెతుకుతూ ఉన్నారు. అవును, చిల్లర్ని వెతుకుతున్నారు. छुट्टा छुट्टा ढूंढा मैंने कितना छुट्टा, पर मिल ना पाया. ओ ढूंढा ढूंढा मैंने ढूंढा बूटा बूटा, पर मिल ना पाया. फिर मैं किसी दुकानदार से करवा के लाया 4 नोट हाथों में, फिर भी छुट्टे न थे. मैं कहता रहा उधर के 500 के छुट्टे दे दे, 500 के छुट्टे. के छुट्टे दे दे, कम भी हो तो चल जाए. ఈ విధంగా 2015లో రాధయ్యమ్మ విషయంకొస్తే కాంట్రవర్సీ ఇప్పుడు ఆజంపై జరిగింది. సో ఇప్పుడు మీరు పాలిటిక్స్ లో రావడానికి ఆశ ఏమైనా ఉందా లేదా, లేకపోతే మీకు అవకాశం దొరికితే వస్తారా? మీరు చాలా మంచి ప్రశ్న అడిగారు. రాధేమ్మ కాంట్రవర్సీ గురించి అది క్లియర్ అయితే చాలా బాగుంటుంది. హిందూస్ వెంటపడ్డారు కొట్టడం కోసం. ఎందుకని మీ వెంట పడ్డారు అంటే, రాధేమ్మ గారికి సపోర్ట్ చేస్తూ మీరు నేను చెప్పేది కూడా వినండి. మీరు ఆవిని దేవి అవతారం అని చెప్పారు. కాదు, అదేం కాదు. మొదటి విషయం ఏమిటంటే, చెప్తాను వినండి. రాధేమ్మని నేను ఎప్పుడూ కలిసిందే లేదు, మాట్లాడింది లేదు, ఆవిడ్ని ఫాలో అయింది లేదు. ఇదే మొదటి విషయం. రెండో విషయం, ఏ మహిళ గురించైనా ఒకరు టీవీలో ఎక్కువగా తిడుతూ ఉంటే నేను వింటూ ఉంటాను. వాళ్ళ గురించి ఏవేవో మాట్లాడుతుంటారు. అది నా చెల్లెలు కావచ్చు, మీరు కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఈ సభ్య సమాజంలో ఎవరినైనా
ఇలా మాట్లాడితే నేను రిపీట్ చేయదలుచుకోలేదు. ఎంతో అసభ్యకరంగా మాట్లాడారు. ఆ విషయంలో యాజ్ ఎ మ్యాన్, ఒక మగాడిని కావడం వల్ల, ఒక మనిషిని కావడం వల్ల ఏ మహిళనైనా ఎగతాళి చేస్తే ఒక మగాడిగా అక్కడుండడం నా కర్తవ్యం అంటాను. అది నేను మీకు ఒక విషయం చెప్తాను. రాధేయమ్మ గురించి నాకు తెలిసినంత వరకు చెప్పండి. ఇంకా నయం, మీరు ఆవిడ్ని కలవలేదు. ఆవిడ్ని ఎవరు కలిసినా ఆవిడ ఒళ్ళో కూర్చోబెట్టుకుంటారు. ఇది నాకు ఒక సింగర్ చెప్పారు. ఇది వాళ్ళ హ్యాబిట్ అనేది చెప్పాలి. ఏదేమైనా నేను దాని గురించి కమెంట్ చేయదలుచుకోలేదు. ఆ విషయంలో నాకు ఎటువంటి అధికారమూ లేదు. పైగా వాళ్ళ గురించి నేనేమీ మాట్లాడకూడదు. నేను చెప్పేదొకటే, ఒక మహిళని ఎగతాళి చేశారంటే ఇలాంటి బట్టలు వేసుకున్నారు, అలాంటి బట్టలు వేసుకున్నారు అని. బట్టలు చూసి ఒక మహిళని ఎగతాళి చేస్తారా? మనం ఏ ప్రపంచంలో ఉన్నాం ఈరోజు? ఒకవేళ ఎవరైనా బట్టలు చూపించి స్పిరిచువల్ ఏం చెప్పాలి, ప్రూవ్ అయిందంటే, ఒకవేళ ఒక అమ్మాయి ఒంటి నిండా బట్టలు వేసుకుంటే తను దేవత, పొట్టి బట్టలు వేసుకుంటే తను దేవత కాదు అని అర్థమా? ఇది తప్పు. మీరు లోకాన్ని ఈ విధంగా జడ్జ్ చేయడం కుదరదు. నేను చెప్పింది ఇదే. ఆ తర్వాత నేను ఈ విషయం ఎంతో ప్రౌడ్గా చెప్పాను. మన దేశంలో మనం ఎలాంటి కల్చర్కి చెందిన వాళ్ళమంటే, మనం మన దేవుణ్ణి పూజిస్తూ ఉన్నాం. అందులో మనం ఓపెన్ మైండెడ్గానే కదా ఉన్నాం. యాక్చువల్గా నేను మన దేశాన్ని పొగుడుతున్నాను. మన దేశాన్ని, మన కల్చర్ని. నేను ఏ రకంగానూ మన కల్చర్ని కించపరచలేదు. అది ప్రజలు అర్థం చేసుకోలేదు. అంటే ఇంత స్ట్రాంగ్ ఫోర్సెస్ ఉన్నాయి. ఈ విషయాన్ని పాజిటివ్గా తీసుకోవడానికి బదులు, అవునయ్యా నువ్వు చెప్పింది నిజమే, మనం ఎంతగానో డెవలప్ అయ్యాం, మనమెందుకు కుంచిత స్వభావంతో ఉండాలి, మనమెంతో పెద్ద విస్తారమైన కల్చర్తో ఉన్నవాళ్ళం అనేదే నేను చెప్పిన మాటలకి అర్థం. ప్రజలు అర్థం చేసుకున్నప్పుడు మీరు ఇలాంటి విషయాల్లో ఎందుకని జోక్యం చేసుకుంటున్నారు? కాదు, అదేం కాదు సార్. ఒకవేళ అదే అయ్యుంటే మహాత్మాగాంధీ మహాత్మా అయి ఉండేవారు కాదు, బుద్ధుడై ఉండేవాడు కాదు, మహావీర్ అయి ఉండేవారు కాదు. నాకు తెలిసి ప్రతి మనిషి తన తరఫు నుంచి బెస్ట్నిచ్చి తీరాలి. నేనేమీ ఇలా అవ్వాలి అలా అవ్వాలని ఏం చెప్పలేదు. కాకపోతే నాకు పూర్తి హక్కు ఉంది, అలాగే బాధ్యత కూడా ఉంది. తప్పనిపిస్తే నేను దాన్ని వెంటనే సరిచేసుకుంటాను సార్. అదేవిధంగా సమాజంలో కూడా ఏమైనా తప్పు జరిగితే దాన్ని నేను ఎత్తి చూపిస్తాను. నేనేమీ గొడవ పడ్ను, నేను కోపిష్టిని కాదు, అగ్రెసివ్ వ్యక్తిని కాదు, నేను చించేస్తాను చీల్చేస్తాను అనే కోపడే వ్యక్తిని కాదు. నేను ఒక విషయం చెప్తాను, ఆ విషయాన్ని మీకు బుర్రలో ఉంటే మీరు ఖచ్చితంగా దాన్ని అర్థం చేసుకుంటారు, అలాగే దాన్ని మంచి మార్గంలో తీసుకువెళ్తారు. ఒకవేళ బుర్ర లేక మీరు దీన్ని చిన్న మనసుతో చూడాలనుకుంటే అప్పుడు మీరు అందుకు నేరస్తులు మీరే, ఖచ్చితంగా నేను కాదు. ఒకే ఒకసారి అగ్నిపత్ పాట పాడగలరా? నేను ఒకసారి అగ్నిపత్ పాట పాడి చూపించరా? अभी मुझ में कहीं बाकी थोड़ी सी है जिंदगी, जगी धड़कन नहीं, जाना जिंदा हूँ मैं तो अभी, कुछ ऐसी लगन इस लम्हे में है, ये लम्हा कहाँ था मेरा, अब है सामने इसे छू लूं जरा, मर जाऊं या जी लूं जरा, खुशियाँ चूम लूं या रो लूं जरा, मर जाऊं या जी लूं जरा.